హలో గైస్, గుడ్ మార్నింగ్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు టుడేస్ వ్లాగ్. ఈరోజు వ్లాగ్లో కనుక మీరు చూసినట్లయితే పొద్దున్నే రెడీ అయిపోయినాం. 6కే లేచినాం. రాత్రి 12కి వందాం అందరము. నేను వీళ్ళు పబ్జీ ఆడరు కానీ ఆడనే ఆడలేదు. నేను ఏదో రీల్ పెట్టుకొని నిండా కప్పుకొని చూసుకుని అన్ని నిరవేనా ఎందా ఒక్క నిమిషం నిరవేనా నెక్స్ట్ మ్యాచ్ ఆడతా ఒక్క నిమిషం నిరవేనా కదా గట్లా అయిన పరిస్థితి. ఇట్లా వండుకొని నిండా కప్పుకొని అన్ని నిరబట్టింది. వీళ్ళు లేపుతారు బాగా ఆడవాడి పబ్జీలో ఏమైనా సప్లై పొద్దుగాల ఇంటికి లేచిన 6కే లేచి మంచిగా ఫ్రెష్ అప్ అయిపోయి తానం చేసి వచ్చిన. ఇరువురు తానం చేసి వచ్చారు. పూజ అయితే కంప్లీట్ అయిపోయింది మన వినాయకుని దగ్గర. సో ఇప్పుడు వచ్చేసి ఏం చేస్తున్నాము అంటే టిఫిన్ అయితే తీసుకొచ్చిండు తాజాడు పోయి అందరికి. సో టిఫిన్ అయితే చేస్తున్నాం. పెట్టాడు నా పైసలు స్కానర్ మరి నాకెందుకు పంపించినవరా. సో ఇప్పుడు వచ్చేసి టిఫిన్ అయితే వేస్తున్నాం. ఇక్కడ ఒక బాబాయ్ గారు కూడా ఉంటుండే, కాకపోతే నేను చెప్పిన ఆల్రెడీ ఎస్టర్డే బ్లాగ్లో ఊకేందుకు చెప్పుడు. సో అట్లా వాడు రాకుండా అయిపోయింది అనమాట. సో ఇప్పుడు మేమే ముగ్గురం ఉన్నాం ఇక్కడ. Not okay, all I want, and I pray, all I need are some better days. Yeah, all I need are some better days. Cause all I want, and I pray, I believe. సో ఇప్పుడు వచ్చేసి గాయ్స్ ఎక్కడికి వెళ్తున్నాము అంటే సిద్దిపేటకి అయితే వెళ్తున్నాము. బికాస్ మాకు ఒక ఎక్స్పెరిమెంట్ వీడియో షూట్ చేద్దాం అనుకుంటున్నాం చాలా రోజుల తర్వాత. ఎక్స్పెరిమెంట్ కాన్సెప్ట్ చిన్నవే కానీ దాన్ని పెద్ద లెవెల్లో తీస్తున్నాం. దానికోసం చాలా ఐటమ్స్ అయితే కావాలి. సో క్యాంపర్ కూడా ఖచ్చితంగా కావాలి కాబట్టి ఇప్పుడు సిద్దిపేట పోతున్నాం. పోయి మనకి ఏమేమి సామాన్లు కావాలో అన్నీ తెచ్చుకున్నాం. డ్రమ్ము గురించి అయితే వచ్చినాము. అరే డ్రమ్ములు కావాలిగా దేనికి ఏదో ఎక్స్పెరిమెంట్స్ తక్కువ న్యూ ప్రాజెక్ట్ దానికి డ్రమ్ములు కావాలి. ఉన్నాయిగా మన దగ్గర ఇంకా కావాలి. పోస్ట్ పారేయాలి వీటిని వీడియోలో. చలవాలి క్యాంపర్తో ఇది ఒక అడ్వాంటేజ్. చక్కగా తీసుకొని లోపల వారేయచ్చు మంచిగా. తీసుకుపోయినామా క్యాంపర్లో ఇంకా లోడ్ చేసినాము. మన దగ్గర ఉన్నాయి డ్రమ్ములు ఆల్రెడీ. కాకపోతే ఇవి వచ్చేసి మొత్తం ఇవి ఏ పరిస్థితి పోతే మనకు తెలియదు. ఆ వీడియో షూట్ చేసిన తర్వాత మీరు కూడా చూసుకోవాలి. ఇట్లుండే ఇవి ఖరాబ్ అయిపోతాయి మొత్తం. చిన్న డ్రమ్ కాక ఇంకా మనం 4 డ్రమ్ములు తీసుకున్నాం పెద్దవి. సో ఈ ముందు పెద్ద ఎక్స్పెరిమెంట్ అయితే రాబోతుంది మన ఛానల్లో చూడండి. సో ఇప్పుడు ఇవన్నీ తీసుకొని పోవాలి. బ్రీజా ఎట్టిగా తీసుకోమన్న వాళ్ళు ఎంతమంది అయిపోతాయి. కలాస్ చిన్న డ్రమ్ము ఆ డ్రమ్ములు తెడు మళ్ళీ టైర్ పెడితే. మొత్తానికి డ్రమ్ములు వచ్చేసి లోడ్ అయితే అయిపోయినా అన్నకు పేమెంట్ ఇస్తాం. నుంచి పడవన్నా ఒకసారి 4 కట్టుడు అవసరం లేదు అంటున్నా. ఏమవుతావు బయటప్పుడు కూడా ఈ షాపులు ఉన్నాయట బేకింగ్ సోడా. మనకి కావాల్సిన బేకింగ్ సోడా ఒక 20 రూపాయలు తీసుకో. గిడ ఉన్నా ఏదో తీసుకో. ఆ బేకింగ్ సోడా పనిచేస్తుందో లేదో చూడాలి. దీంతో వస్తాయచ్చు. దీనికి పైసలు ఇస్తాం అక్క. నువ్వు పైసలు ఏమని అనుకోకు. బేకింగ్ సోడానే కదా ఎక్స్పెరిమెంట్ చేసి మరి తీసుకుంటున్నా. పోయిరా ఏం కత్తి పవర్ లేదు. మనకి ఏం కావాలంటే కోకోకోలా అయితే కావాలి. సో ఆ షాప్లో లేదు, వేరే షాప్లో పోతున్నాం. రియాక్షన్ అనేది సరిగ్గా వస్తలేదు మా దగ్గర ఉన్న వాటితో. అది అంటే మనది కాదు, కూల్ డ్రింకే వేరే ఉంది. అది ఎవరు రిలయన్స్ లో పోయాము. రిలయన్స్ లో పోయి ఆ బ్లూ కలర్ డబ్బు ఒకటి తీసుకొని మీది ఉంటుంది ప్లస్ ఒకటి కూల్ డ్రింక్ తీసుకోరు. 2 తీసుకోరు కూల్ డ్రింక్స్ చిన్న కోకోకోలాలు. బయట తెచ్చి బయట టెస్ట్ చేద్దాం. పని చేసినాం 2 తీసుకుందాం. ఇంకేం మొత్తం అటు సైడ్ రోడ్డు మీద దాకా పోవాలి. అంతగానం రాదు చిన్నవి కదా. ఇప్పుడు కాడికి వేసినా కదా ఆడ దొరకలేదు. అలా ఇప్పుడు రిలయన్స్లో పోతున్నాం. డబ్బాలు ఉంటాయి. డబ్బాలు తీసుకోవాలి.
అదేనా మన బేకింగ్ సోడా అయితే దొరికింది. ఇదన్న ఒకటి ఇదొకటి అదేంటి మరి రెండు కవే నేను చెప్తావు. ఏంటి చెప్తా ఏది ఫ్లేవర్ ఉంటుంది ఏది అది ఉంటుంది అని. ఒకసారి బుక్ 38 ఇది మంచిగా ఉంది, ఇది తీసుకోపోదాం. ఏది ఇగో ఇలా ఎనర్జీ 38 ఉంది, 183 ఉంది. తీసుకో. కార్బోహైడ్రేట్స్ 9.3 45.6. రోడ్ వేస్తున్నా నేనే వస్తా. అదేరా కుల్లా జోలో పెట్టుకున్నట్టుండు ఎడబెట్టినావు మరి గల గల బండ్లే మొత్తం ఒకసారి వాడని పోయి పోయి జూబీ అవి వెళ్తే దీనికన్నా అది నయం కావాలి. కొనుకొచ్చింది ఓసిరిలో బేకింగ్ సోడా నాట్ వర్కింగ్. ఇది బెటర్ ఇంకా బేకింగ్ సోడా అయితే గాయస్ తీసుకున్నాము. నెక్స్ట్ వచ్చేసి కూల్ డ్రింక్స్ కావాలి, కూల్ డ్రింక్స్ పోతున్నాం. మంచిగా మేము ఉన్న ప్లేస్ నుంచి వెళ్ళి రిలయన్స్ వచ్చేసి దగ్గర ఒక 500 మీటర్స్ ఉండే. వీడేమో వీమార్ట్కి పోదామని చెప్పేసి ఆడికించిన వీమార్ట్ తోలుకొచ్చిండు. దగ్గర ఒక 4-5 కిలోమీటర్లు వచ్చినాం. ఇందాక వచ్చినాక వీమార్ట్లో స్టాక్ లేదట. అవుతానే వచ్చినాం మరి తిరుగుడే కావాలి, వేరే ఏదొద్దు ఐడియా. ఇక్కడికి వచ్చిన తర్వాత లేవు వెళ్ళిపోయారు బాబా అన్నాడు. మళ్ళీ ఇప్పుడు ఇడికించండి మళ్ళీ రిలయన్స్ పోతున్నాం. అప్పుడే మాట్లాడదాం అనుకున్నా నేను, మళ్ళీ వీమార్ట్ అంటే ఆడి దొరికితే పాపా అని ఆడికి పోదాం. ఇప్పుడు డైరెక్ట్ మళ్ళీ రిలయన్స్ పోతున్నాం. పోయి మనకు కావాల్సిన కూల్ డ్రింక్స్ అయితే తీసుకుందాం. ఈ ఎక్స్పెరిమెంట్ వీళ్ళకి ఎట్లయినా తెలిసిపోతుంది. ఆ ఎక్స్పెరిమెంట్ వచ్చేసి ఏంటి అంటే బూమ్, మన కోకోకోలా మెంటాస్ ప్లస్ బేకింగ్ సోడా వేసి పెద్ద ఎత్తున వేస్తున్నాం. వెనక డ్రమ్ములు చూసిరు కదా, డ్రమ్ములో వేస్తున్నాం. టైం వచ్చేసి గాయస్ 3 అయితే అవుతుంది. ఇంకా ఎవరం లంచ్ అయితే వేయలేదు. కొద్దిగా అటు ఇటు తిరిగి ఉంటుంది, సామాన్లు తీసుకుని ఉంటుంది, అట్లా లేట్ అయిపోయినాము. సో ఇప్పుడు ఏం చేద్దామంటే చక్కగా డైరెక్ట్ ఇంటికి పోదాం. పోయి మా అమ్మ ఏం వండిందో తిని ఆ తర్వాత వీడియో షూట్ అయితే స్టార్ట్ చేస్తాం. చిన్న వీడియోనే కాబట్టి నాకు తెలిసి సాయంత్రం వరకు అలా అయిపోతుంది. ఆ తర్వాత వేరే వీడియో ఏదైనా ప్లాన్ చేద్దాం. ఇప్పుడు వచ్చేసి గాయస్ మచ్చగాడు నేనైతే ఒక స్పెషల్ ప్లేస్ పోతున్నాం. ఎక్కడ ఏం కదా అని చెప్పేసి ఈ వ్లాగ్లో అయితే రివీల్ చేయము. అది టైం వచ్చినప్పుడు రివీల్ అయితే అవుతుంది, మీకు అందరికీ తెలుస్తుంది ఎక్కడికి పోతున్నాం ఏం కదా అని చెప్పేసి. ఆ టైం రానికి ఎంత టైం ఉంది అంటే ఇంకొక 4-5 డేస్ టైం అవుతుంది అనమాట. సో ఇప్పుడు అక్కడికి అయితే వెళ్తున్నాము. పోయి ఒకవేళ పని అయితే పని అయినా కాకుండా అది సీక్రెట్ మీకు నెక్స్ట్ రాబోయే వీడియోలో తెలుస్తుంది. సస్పెన్స్ కోసమే ఒక దగ్గరికి అయితే పోతున్నాం. మెయిన్ వీడియో అయితే అయిపోయింది, ఎక్స్పోర్ట్ అయితే అవుతుంది. నన్ను చూసిన తర్వాత మీకు అర్థమైంది కావచ్చు. యాక్చువల్లీ నా ఫోన్ వచ్చేసి ఈరోజు మనం ఏ పని గురించి అయితే పోయినామో ఆ పని కాలేదు. ప్లస్ నా ఫోన్ అయితే మొత్తం బ్రేక్ అయిపోయింది. మీరు చూడొచ్చు. మీకు దీంట్లో ఏర్పడుతుందారా? అయ్యో, దీని మీద గ్లాస్ ఉంది కావచ్చు, గ్లాస్ వలిపోయిందేమో అనుకుంటారు మీలో చాలా మంది. దీని మీద గ్లాస్ లేదు. యాక్చువల్లీ గ్లాసే వలిగిందేమో అని చెప్పేసి వేయించుకొస్తామని సిద్ధపడేమో. అంత గ్లాస్ తీయంగానే డిస్ప్లేనే వలిపోయింది. దీనికి ఎట్లయితే ఏమో ఏం కథనో ఏమో. ఇంత మనం కష్టపడి ఇన్ని పైసలు సేవింగ్ చేసుకొని ఇన్ని బాధలు పడకుండా సంపాదించుకొనుకున్న ఫోను స్వాహా అయిపోయింది. జస్ట్ ఇది ఎంతో హైట్ కించిన కూడా పర్లేదు. జస్ట్ నేను కూర్చున్నా, బండి మీద కూర్చున్నా, బండి మీద కింద పడ్డది. కింద రాయి ఉంది, అంటే ఇట్లా చిన్న చిన్న రాళ్ళు ఉన్నాయి, అలా పడ్డది. పడంగానే పుట్టుకోమన్నది. మొన్న దీనికి గ్లాసులు కూడా లెన్స్ క్యాప్లు కూడా వేయించుకొచ్చిన లాల మీరు చూసిరు కావచ్చు. అండ్ మొత్తానికి మీరు చూసినట్లయితే ఫోన్ వచ్చేసి బ్రేక్ అయితే అయిపోయింది. డిస్ప్లేనే పోయింది మొత్తం. దీని డిస్ప్లే వేపియండి అంటే ఫుల్ ఖర్చు అవుతుంది. ఐఫోన్ కదా, మన దీంట్లో ఉన్న డేటా మొత్తం పోతుందట. సో మన మొబైల్లోకి ఇచ్చిన డేటా మొత్తం వేరే దాంట్లో కాపీ చేసుకోవడం దేంట్లో కన్నా. ఆ తర్వాత తెచ్చిస్తే నేను రిపేర్ చేసి ఇస్తాం అదే ఏదని అంటారు. ఇది నీకు చేపియన్నా వద్దా అని ఆలోచిస్తున్నా. ఒకవేళ చేపిస్తే మొత్తం డేటా అంతా కాపీ అయ్యాలి వేరే దాంట్లోకి. ఇట్లా జరుగుతుంది అనేది అస్సలు అనుకోలే. ఈ దగ్గర ఒక 2 months 3 months నుంచి ఏ పని చేసినా ఇట్లనే ఉన్నది, ఏ వీడియో తీసినా ఇట్లనే ఉన్నది, ఏడి పోయినా ఇట్లనే ఉన్నది, ఏం చేసినా ఇట్లనే ఉన్నది. ఎవ్రీథింగ్ వచ్చేసి రివర్సే అవుతుంది. మన వెళ్ళరుగా ఉన్నాడు శేఖర్ గారు అని చేయరింది రీసెంట్గా వీడియో షూటింగ్లోనే. నెక్స్ట్ వచ్చేసి రాకేష్ గారు, వాడు బండికి ఉన్నాడు జాంబి గాడు, వానికి దెబ్బలు తాకినాయి. నెక్స్ట్ బాబాయ్ గారికి నెత్తికి దెబ్బ తాకింది, నాకు నెత్తికి దెబ్బ తాకింది.
అందరికి ఏదో ఒక రకంగా ఇబ్బంది అయితేనే ఉన్నది. అసలు ఇది ఎందుకు జరుగుతుందని అర్థమైతే లేదు. ఏమైనా చేసిండా లేకుంటే ఏందనేది అర్థమవుతుంది. ఏం చేసినా నెగిటివ్ అవుతుంది, ఏది చేసినా రివర్స్ అవుతుంది. ఏదైనా వీడియో చేద్దామని ఏ వీడియో చేసినా సక్సెస్ అయితే లేదు. ఒక పని ఏదైనా స్టార్ట్ చేద్దామని పోయి పని చేద్దామంటే ఆ పని అయితేనే లేదు. దగ్గర 3 months 4 months అన్ని రోజుల నుంచి గిట్నే ఉన్నది. అసలు ఏం జరిగింది ఏం కథ అసలు ఏం అర్థమైతే లేదు. సో ఎనీవే గైస్, ఈ బ్లాగ్ వచ్చేసి కొద్దిగా సాడ్నెస్తో అయితే ఎండ్ అవుతుంది, ఏమనుకోకూడదు. సో మొత్తానికి ఈరోజు బ్లాగ్ నేను చేపిద్దాం ఇట్లనే చేసి. సో వీడియో నచ్చినట్లయితే మీకు లైక్ చేయండి, ఛానల్ కొత్త వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. త్వరలో నీకు కొత్త వీడియోలో కలుద్దాం. అప్పటి వరకు టేక్ కేర్, బాయ్ బాయ్.